విడి 14 బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీ వాలా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో కెరీర్ హిట్స్ అందుకున్న విజయ్ దేవరకొండ లైగర్, ఫ్యామిలీ మెన్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి భారీ ఫ్లాప్ చిత్రాలతో కెరీర్ లో వెనుకడుగు వేశారు. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. దీనికి తోడు విజయ్ దేవరకొండకు యాటిట్యూడ్ ఉంటుందని, ఎన్నో సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడతాడని ట్రోల్స్ ఎదుర్కొంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తాను తీయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని, తనను విమర్శించే వారికి బుద్ధి చెప్పాలనే కసితో ఉన్నాడు. వీడి పని అయిపోయింది. When I said I will be back, be bloody sure I will be back. ఇందుకోసం పకడ్బందీ స్క్రిప్ట్ తో మెంటల్ మధ్యలో జెర్సీ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూట్ ఏడాదికి పైగా చిత్రీకరణ జరుపుకుంటుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో మోటివేషనల్ స్టోరీగా ఈ కథ ఉంటుందని ఫిలిం నగర్ లో వార్త వైరల్ అవుతోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా దర్శకత్వంలో 13వ సినిమా చేస్తున్నాడు. అలాగే తన 14వ మూవీ రాహుల్ సంకృత్యన్ కమిట్ అయ్యాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మూవీ మేకర్స్. విడి 14 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలియజేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా సెట్ వర్క్ ప్రారంభించినట్టు చెప్పారు. ఈ సినిమా బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. 19th సెంచరీ నేపథ్యంతో 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాక్సీ వాలా తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు రాహుల్ ఇదే విధంగా హిస్టారికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్తో శామ్ సింగ్ రాయ్ చిత్రాన్ని రూపొందించాడు. హీరో నాని, సాయి పల్లవి ఈ సినిమాలో అత్యద్భుతమైన నటనతో మెప్పించారు. ముఖ్యంగా సాయి పల్లవి తన నృత్య కళారూపాన్ని శభాష్ అనిపించేలా నర్తించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంది. మళ్ళీ హిస్టారికల్ నేపథ్యంలో రాహుల్ విజయ్ దేవరకొండకు హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక డేటింగ్ లో ఉన్నారనే సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. ఆ మధ్య ఒకసారి ఒక రెస్టారెంట్ లో లంచ్ చేస్తుండగా వీరిద్దరూ కెమెరాకి చిక్కారు. అంతేకాక మొన్న దీపావళి రోజున కూడా రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఈ సంకేతాలన్నీ తాము ప్రేమించుకుంటున్నామని, త్వరలో పెళ్లితో ఒకటవుతున్నామని హింట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుందని వీరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.